बम्पर मेजोरिटी से जिलाएंगे। ये यहाँ पे लोगों में जो खुशी देख रहे हैं ये सिर्फ और सिर्फ केटीआर साहब को देखने के लिए और सुनने के लिए जमा हुए మీరు చెప్పండి ప్రచారం ఎట్లుంది గత కొద్ది రోజులుగా మీరు తిరుగుతున్నారు ప్రచారం ఏ విధంగా నడుస్తుంది ఈరోజు చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో విజయ శంకరరావు పూరించడానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శంకరరావు పూరించడానికి ఇక్కడికి షేక్పేట్ గారికి విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గత 15 రోజులుగా మేమందరం కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యతిరేకతతోటి పగతోటి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకైతే వాళ్ళు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా వివేకవంతమై చైతన్యవంతమై వాళ్ళని అడగడానికి వాళ్ళు ఓట్లు అడగడానికి కూడా కనీసం ప్రజల దగ్గరకు రాలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారనేది ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ గా బోరబండ షేక్పేట్ ఈ డివిజన్లలో హైదరాబాదితులు చాలా ఎక్కువగా ఉన్నారు. మరి కేసీఆర్ గారి పాలనలో ఉన్నటువంటి ఏదైతే రోజులు చూసామో ఆ రోజులకు ఈ రోజులకు చాలా తేడాగా ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ వారు ఓటమి భయంతోనే కార్యకర్తల మీద బోగస్ కేసులు పెట్టడం జరుగుతుంది, బయట ఓవర్లు చేపించడం జరుగుతుంది. ఏవైనా కూడా మన కార్యకర్తలను కాపాడుకోవాలని మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారు మాకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము 24 గంటలు ఇక్కడే ఉండుకుంటూ పోలీసు వారిని ప్రశ్నించుకుంటూ వారు చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే అధికారాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దీన్ని తిప్పికొట్టడానికి మేమందరం కూడా ఇక్కడే ఉండి ఈసీ కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, న్యాయ వ్యవస్థ మీద కూడా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థకు మేము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలు మాత్రం ఏకధాటిగా చెప్తున్నారు బీఆర్ఎస్ వైపే మేమున్నాము, బీఆర్ఎస్ పార్టీ గెలుపు సత్యమని చెప్తున్నారు. యువత చూసుకున్నట్టయితే యువతకు ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు. ఏవైతే మోసం చేశారో మెయిన్ గా వాళ్ళు యువతనే లక్ష్యంగా పెట్టి వాళ్ళని మోసం చేయడం జరిగింది. ఈ రోజు 70% ఏదైతే యువతకు ఉపాధి కల్పిస్తామన్నారో స్కూటీలు ఇవ్వడం జరుగుతుందన్నారో లేదా ఈ స్కాలర్షిప్ల విషయంలో గానీ ఉద్యోగుల విషయంలో గానీ గ్రూప్ 1 కాడికి గానీ ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఎక్కడ కూడా ఇవ్వడం జరుగుతలేదు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల రూపంలో గానీ అరచేతిలో స్వర్గం చూపించారనే విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా యువత రామన్న వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నామని, మేము మీ సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నామని అందరూ కూడా ఉత్కంఠతో చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కలిసి తీరుతుంది. ఇవాళ ఆగండి గోపినాథ్ అనేక కార్యక్రమాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ మన కాంగ్రెస్ మోసాలతో హామీలతో వాళ్ళ అధికారంలో వచ్చింది. ఏవో కాంగ్రెస్ ఇవాళ అమలు చేయలేదని చెప్పేసి కూడా ఆ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ షేక్పేట్ కావచ్చు, అటు మిగతా వెంకటరమణ కావచ్చు, యూసఫ్ కూడా కావచ్చు, మన అన్ని డివిజన్లో కూడా పేద పిల్లలతో మమేకమయ్యేవారు, పేదలతో ప్రత్యేకంగా ఉండేవారు. వారికి ఆపద వస్తే అండగా వారికి అండగా ఉండేవారు చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఉప ఎన్నికల్లో గత 2 పర్యాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గులాబీ జెండా ఎగరేసి 3 పర్యాలు ఎగరేసింది. మళ్ళీ కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేసింది చెప్పేసి కూడా చాలా పెద్ద మెజార్టీ కోసం మాత్రమే వల్ల చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి సంబంధించి ఇలా ఏ విధంగా కొనసాగుతుంది ప్రచారము, ప్రజలు ఏమంటున్నారు? నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నుంచి మేము డోర్ డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినాము. మంచి స్పందన వస్తుంది. ఈసారి కూడా బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది. కారు గుర్తుకే ఓటేస్తున్నారు జనాలు. మేము సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినాము. డోర్ క్యాంపెయిన్ లో మంచి స్పందన వస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇవాళ ఒక్కనన్నా కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. మాగంటి సేవలు కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన దొంగ హామీలు అన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్తున్నైతే మనతో ఉన్నారు. చెప్పనన్నా, మీరు గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా ఉంది ప్రజల నుంచి స్పందన? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసింది చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ 60-70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేంది శ్రీ కేసీఆర్ గారి ప్రభుత్వం, అలాగే మన బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసింది. ఇప్పుడు చూస్తున్నాం గత 2 సంవత్సరాల్లో అభివృద్ధి కుంటిపడిపోయింది. అందువల్ల మళ్లీ అభివృద్ధి పునఃప్రారంభం కావాలంటే ఇక్కడ మళ్లీ జూబ్లీ హిల్స్ నుంచి
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటూ దానికి పునాది ఈ జూబ్లీ నువ్వు చెప్పండి ఏమన్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి హామీలు చేసింది ఏమిస్తా అంటున్నారు? హలో సారు, నమస్తే సారు. పింఛన్లు ఇస్తాని ఓట్లు వేపించుకున్నావు సారు. మరి అవి లేవా? మాకు కేసీఆర్ వచ్చినప్పుడు నా బిడ్డకు 1,16,000 ఇచ్చారు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. సార్ ఇస్తలేడు. మేము 70-80 ఏళ్ల నుంచి మా అత్తమామల నుంచి కిరాయిలకు ఉంటున్నాం. మరి మా పరిస్థితి ఏంది? 3 సార్లు పెట్టినా ఇళ్ళ గురించి. 3 సార్లు పెట్టినా సారు ఇల్లు రాలేదు నాకు. నా పేరు కంసాలియా. నా మొగడు నేను అన్ని తిరిగి బెజార్ వచ్చేసారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినాం కదా సార్ గెలిపేయండి అన్ని ఇస్తామంటారు. గెలిపిస్తే అన్ని ఇస్తామని చెప్తున్నారు. ఏమంటావు మరి వాళ్ళకి? వేస్తాం, ఓట్లు ఇస్తాం, ఓటేస్తా. అని గుర్తుకోలేస్తావా? ఎవరు కొనేస్తావు? కేసీఆర్ నాకు ఇల్లు ఇస్తే ఆయన కాలు కూడా మొక్కుతా. నాకు ఇల్లు లేదు సార్. ఏళ్ళ నుంచి కిరాయి కడుతున్నాం మేము. మా బతకనికి ఆధారం లేదు, ఆస్తి లేదు, భూములు లేవు, ఏది లేదు, పింఛన్ లేదు, ఇల్లు లేదు. ఎట్లా బతకాలి సారు? చిన్న పిల్లలు కష్టం చేసి బతుకుతున్నాం సారు. మరి మా పరిస్థితి ఏంది సార్? ఏళ్ల నుంచి ఇదే దండం సార్. ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ రావాలి అదే మాకు ఉంటే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే ఇవాళ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన 22 ఏళ్ల కాంగ్రెస్ పాలన వేరే చేస్తున్న ప్రజలందరూ కూడా వాళ్ళ అబ్బాయిలంతా కూడా ఒకటే అడుగుతున్నారు, పెన్షన్ ఏమైందని అడుగుతున్నారు. గత కేసీఆర్ డబల్ బెడ్ ఉంటే తప్ప ఇవాళ ఒక్క డబల్ బెడ్ కట్టుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతాం, వాళ్ళ కేసీఆర్కే ఓటేస్తాం, బాబాని సీట్లా ఓట్లా గెలిపిస్తున్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనకి వాళ్ళ నియోజకవర్గం కనిపిస్తుంది. ఓటు స్టూడియో యారన్నా